హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్న ఆదివారం రోజు మేమైతే ఆత్మకూరు మండల్ మహిమలూరుకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మా రిలేటివ్స్ వాళ్ళు మొక్కుబడి ఉంటే అది తీర్చుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మహిమలూరులో చాలా ఫేమస్. ఇక్కడ లాల్సా పీర్ అనేది చాలా ఫేమస్ ఫ్రెండ్స్. మనం ఏమన్నా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుంది. ఇది వచ్చేసి పీర్ల సావిడి. ఇక్కడైతే మొహరం అయితే చాలా బాగా చేస్తారంట. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. ఆత్మకూరులో ఈ మహిమలూరు అండ్ కర్టంపాడు పీర్ల పండుగ అయితే చాలా ఫేమస్, చాలా బాగా చేస్తారు. చూడండి, ప్రోగ్రామ్ అయితే చాలా బాగా సక్సెస్ అయింది. చూడండి, మేము ఫ్యామిలీ మెంబర్స్తో ఫొటోస్ అయితే దిగుతున్నాం ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అంతా దిగి ఫొటోస్ చూడండి దిగుతున్నాం ఇక్కడ. ప్రోగ్రామ్ అయితే సూపర్ సక్సెస్, చాలా బాగా జరిగింది. అందరు చూడండి, ఇక్కడ సక్సెస్ అయిందని చెప్పేసి సింబల్స్ చూపిస్తున్నారు. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. మేము ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అంతా టాటా మ్యాజిక్లో అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము ఇప్పుడే. చూడండి, మా మమ్మీ, మా గ్రాండ్ మా, మా పిన్ని, మా సిస్టర్స్, మా డాడీ అందరం అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. మా బావగారు అంతా బయలుదేరాం. సంగం దగ్గరికి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సంగం బ్యారేజ్ చూడండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి సంగమేశ్వర ఆలయం. సంగం నుంచి ఆత్మకూరు బైపాస్ అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. అక్కడ చూడండి, కొండలు చూడండి, లొకేషన్స్ చాలా బాగున్నాయి. మహిమలూరుకి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. అప్పటికే మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా మంది వచ్చేస్తున్నారు. చూడండి, ఇప్పుడే మేము టాటా మ్యాజిక్ దిగేసి వచ్చేసాను అక్కడికి. ఇక్కడికి వచ్చేసి రిలేటివ్స్ అందరినీ కలుసుకున్నాము.
మనం మహిమలూరు పీర్ల సావిడి దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మొహరం పండుగ చాలా బాగా చేస్తారు. ఇక్కడ మనం కోరుకుంటే కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. ఇది విషయం చాలా మందికి తెలియదు, తెలుసుకోండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నారు కదా బ్లాక్ ప్యాంట్ అబ్బాయి, అతని పేరు ఫిరోజు. అతనిదే మొక్కుబడి ఉంటే వచ్చాము. తనకి జాబ్ రావాలని చెప్పేసి కోరుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో ఆ అబ్బాయికి నెక్స్ట్ ఇయర్కి సాఫ్ట్వేర్ జాబ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి ఆ కోరికనైతే వీళ్ళు తీర్చుకున్నారు. రిలేటివ్స్తో మాట మంచి అయిపోయిన తర్వాత పీర్ల సావిడి లోపలికి అయితే వచ్చేసాము. కాసేపు ప్రార్థనలు అయితే చేసుకున్నాం. మొహరం పండుగ అయిపోయిన తర్వాత ఆ పీర్లని ఆ బాక్స్లో అయితే పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్. తర్వాత లంచ్ టైం అయితే అయిపోయింది. చక్కగా భోజనాలు అయితే చేసుకున్నాం అందరం. ఇక్కడ వచ్చేసి లంచ్ అయితే మనకి ఇక్కడే ప్రిపేర్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనకు స్పెషల్స్ వచ్చేసి మటన్ కర్రీ, గోంగూర బోటి, చికెన్ కర్రీ, మటన్ లివర్. చక్కగా అందరు కూర్చొని భోజనాలు అయితే చేసాం ఫ్రెండ్స్. టేస్ట్ అయితే వావ్ అనిపించేలా ఉంది. చాలా చాలా రుచికరంగా ఉంది. భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు మాటామంతి కొనసాగించాము. పీర్లు అయితే ఆ బాక్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ మొహరం పండుగ స్టార్ట్ అయిన తర్వాత ఆ పీర్లను తీసి అక్కడ నిలబెడతారు. నా పీర్ల సావిడి కూడా చాలా పెద్దది, చాలా బాగుంది. అలా సాయంత్రం 5 అయిపోయింది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, మా ఇక్కడ చిన్న బాబాయ్ అయితే టీ పెడుతున్నారు. ఆయన చాలా బాగా పెడతారని చెప్పి మా పిన్ని చెప్పింది. అంతలోపు ఇక్కడ మా బావగారు వచ్చేసి దమ్కే సేమియాలు తెచ్చి అందరికీ పంచారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మా బాబాయ్ వచ్చి టీలో నిమగ్నం అయిపోయారు బాగా. చూడండి ఎంత చక్కగా షుగర్ వేసి బాగా చేస్తున్నారు. ఈ రోజుల్లో లేడీస్ కంటే మగవాళ్ళే టీ బాగా పెడుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే. టీ అయితే రెడీ అయిపోయింది. టీ అయితే అందరికి సప్లై చేసేసారు. అందరు తాగుతున్నారు చూడండి ఫ్రెండ్స్.
అందరు తాగిన తర్వాత ఎలా ఉంది అని అడిగితే సూపర్ ఉందని చెప్తున్నారు అందరూ. నిజంగా చాలా బాగుంది టేస్ట్. కాస్త ఎర్లీగా బయలుదేరుదాం అనుకున్నాం, కానీ అక్కడ టీ తాగిందాక పోనివ్వలేదు మమ్మల్ని. తర్వాత టీ తాగేసుకుని రిటర్న్ అయితే అయిపోయాం ఇంటికి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వరి పొలాలు ఎంత బాగున్నాయో, పంటకొచ్చున్నాయి. ఆ గ్రీనరీ చూస్తుంటే నా మనసు సంతోషంగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. ప్రకృతిని ఆస్వాదిస్తామంటే చాలా తృప్తిగా ఉంటుంది, మనసుకి హాయిగా ఉంటుంది. అదొక హ్యాపీనెస్. ఇక్కడైతే న్యూ రోడ్ అయితే వేస్తున్నారు చూడండి. ఒక పక్క అయితే వాకింగ్ చేసుకుంటున్నారు అందరూ, ఈవినింగ్ టైం కాబట్టి. రిటర్న్లో నెల్లూరు పాలెం దాకా అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దది, చాలా బాగుంటుంది ఇక్కడ. దాని ఎదురుగా అయితే వంటి విగ్రహం కూడా నిర్మించి ఉన్నారు చూడండి, చాలా పెద్దది. ఇది మెయిన్ హైలైట్ నెల్లూరు పాలెంలో. అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇంటికి వెళ్తున్నాము. మొత్తానికి మహిమలూరు పర్యటన విజయవంతమైంది. చాలా బాగా ఆనందాన్ని ఇచ్చింది మాకు పర్యటన. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.